మెల్లగా పిల్లలు మెల్లగా జాగ్రత్త. చాలా చూడముచ్చటగా ఉంది కదా. ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్ ఉద్దేశం ఏంటి? అది అడవి జంతువులకి చక్కగా ఫోటోలు ఎవరు తీస్తారనేదే కాంపిటీషన్. ఏమైనా ఇది చాలా కష్టమైన పని కదా. ముందు వన్యప్రాణుల్ని పట్టుకోవాలి, వాటికి ఫోటోగ్రఫీలో ట్రైనింగ్ ఇవ్వాలి, ఆ తర్వాత వాటికి ఫోటోలు తీయాలి. అయ్యో మోటు, నీకు ఒకసారి చెబితే అర్థం కాదా? వన్యప్రాణులకు చక్కగా ఫోటోలు ఎవరైతే తీస్తారో వాళ్ళకి 10,000 రూపాయలు బహుమతిగా ఇస్తారన్నమాట. అర్థమైందా లేదా? ఏ మోటు పత్లు, ఎక్కడ చూసినా ఈ పోస్టర్లే కనిపిస్తున్నాయి. మీరు కూడా ఇందులో పాల్గొంటున్నారా? చచ్చా, మేమెందుకు పాల్గొంటాం? ఇది కూడా ఓ కాంపిటీషనేనా? అవును, అందుకే మేము పాల్గొనడం లేదు. నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి కాంపిటీషన్లు ఎప్పుడూ చూడలేదు. అయినా మన పురుపురి నగరంలో అడవి జంతువులు, పక్షులు ఎక్కడ కనిపిస్తాయి? ఏమంటావు డాక్టర్ జట్కా? ఇది కూడా ఒక కాంపిటీషనేనా? పద బాబు పద, నాకు చాలా పనులున్నాయి. కెమెరా, నా కెమెరా ఎక్కడుంది? ఇక్కడే ఉండాలి. నాకు తెలియకుండా కెమెరా అక్కడెప్పుడు పెట్టావు? దాదాపు 7-8 ఏళ్ళు అయిందిలే. అయ్యో బాబాయ్, ఇక చాలు. నువ్వు పైకి ఎక్కింది కెమెరా వెతకడానికా లేక నన్ను పైకి పంపించడానికా మోటు? ఇదిగో దొరికింది. ఇక్కడ ఫోటో తీద్దామా? వీళ్ళు అబద్ధం చెప్తున్నారని నేను ముందే అనుమానించాను. పద, మనం కూడా మోటు పత్తులు వెనకాలే వెళదాం. వాళ్ళు ఫోటోలు ఎలా తీస్తున్నారో చూద్దాం. దాన్ని బట్టి వాళ్ళకంటే మంచి ఫోటోలు మనం తీద్దాం. పద. వెనక పడ్డంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. నడిచి నడిచి నాకు నీరసం వస్తోంది మోటు. ఇక్కడ ఒక్క వన్యప్రాణి కూడా కనపడడం లేదు. మోటు అటు చూడు, ఆ పక్షి ఎంత అందంగా ఉందో, దాని ఫోటో తీద్దాం. అలాగే. ఇది పాత కెమెరా కదా, దీంట్లో జూమ్ ఉండదు. పద, చెట్టెక్కి ఆ పక్షికి దగ్గరగా వెళ్ళి మరి ఫోటో తీద్దాం. జాగ్రత్తగా ఇంకొంచెం దగ్గరకి. సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. నేను ఇంకా షూట్ చేయలేదురా. చింగం గారు, మీకేది కాలేదు కదా? నేను బానే ఉన్నాను, కానీ మీ వల్లే నేను పట్టుకోవాలనుకున్న దొంగలు పారిపోయారు. ఇక మీ ఇద్దరిని ఊరికే వదలకూడదు. ఇదిగో 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 ఇదిగో. నా 20 ఏళ్ల అనుభవంలో నెత్తి చుట్టూ నక్షత్రాలు తిరగడం ఇదే మొదటిసారి. జాగ్రత్త, అలాగే తీస్తూ ఉండు. పక్షి అందంగా కనపడాలి. జాగ్రత్త, మెల్లిగా పద. సూపర్. ఈ పక్షి అలా ఎగురుతూనే ఉంది, ఒక్క చోట కూడా కుదురుగా కూర్చోవడం లేదు. అలా ఎంతసేపు ఎగురుతుంది? ఎప్పటికప్పటికి అది అలసిపోయి కూర్చోవలసిందే. వాళ్ళు కంట గమనిస్తూనే ఉండు. నీ కనుసనంలోంచి వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. అరే, నువ్వేం దిగులు పడకు. ఓ కన్నేసి ఉంచడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. నా బుజ్జుకుండవు కదా. ఆగమ్మా, ఆగమ్మా, ఆగో. ఆగు, అటు చూడు, చింగం గారు పడిపోయారు. ఏమండి చింగం గారు, మీకేమీ దెబ్బలు తగలలేదు కదా? మీరేనా?
అయ్యమ్మో మళ్ళీ మీరిద్దరేనా? నాకేమీ కాలేదు, కానీ మీ ఇద్దరికి మాత్రం ఇప్పుడేదో అయిపోతుంది. మేము మిమ్మల్ని ఏమీ చేయలేదు సార్. దయచేసి మా మాట నమ్మండి. ఎక్కడుంది ఈ పక్షి? ఏమైపోయింది? అదిగో చాలా ఎత్తునుందే. ఓరి భగవంతుడా, అది నేల మీదకొచ్చి కాసేపు కుదురుగా కూర్చుంటే ఏం పోయిందట. అదిగో అక్కడ నిచ్చెనుంది చూడు. చూసా. పట్టుకో. ఎగిరిపోకమ్మా పక్షి, అక్కడే ఉండు. నీ వెనక పడి పడి అలిసిపోయాను. నీతో పాటు తిరిగి తిరిగి నేను కూడా అలసిపోయాను. అదే నా తప్ప? ఈ పోటీలో పాల్గొందామన్నది నువ్వే కదా? అన్నది నేను కాదు, నువ్వే మోటు. నువ్వే అన్నావు. కాదు, నువ్వే అన్నావు. నువ్వే అన్నావు. అంటుంటే అదృష్టం బాగుండి బతికిపోయాం. మనం గొడవ పడింది చాలు గానీ ముందు దానికి ఫోటో దిగి. అది పతులు నువ్వు పొడవగబట్టావు కదా, నువ్వే వచ్చి ఈ పక్షి ఫోటో తీ. నిచ్చెన సరిగ్గా పట్టుకో లేదంటే పడిపోతాను. పట్టుకో. మోటు బ్యాలెన్స్. అయ్యో పతులు ఆగు, ఎగిరిపోవద్దు. ఒకే ఒక ఫోటో తీసుకుంటాం. బ్యాలెన్స్ అయినా మోటో నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మా, ఈ రోజు వాతావరణం ప్రశాంతంగా ఉంది. వాతావరణ హెచ్చరికలు కూడా ఏమీ లేవు. హెచ్చరికలు ఏమీ లేకుండా తుఫాన్ ఎలా వస్తుందో చికెన్ గారికి అర్థం కావడం లేదు. అయ్యమ్మా, హెచ్చరికలు లేకుండా ఈ తుఫాను ఎలా వచ్చిందబ్బా? చూసేశాను, నేను మిమ్మల్ని చూసేశాను. మీరు నన్ను అంతం చేయాలని ఒట్టు పెట్టుకున్నారు కదూ. మీ ఒట్టు గట్టు మీద పెట్టి నేనే మీ ఇద్దరిని అంతం చేస్తాను. లగైతు, నా 20 ఏళ్ల అనుభవంలో నా మీద ఎవరు ఇలా తుపాకీ గురి పెట్టలేదు. లగైతు. అలా చూడు, ఆ పక్షి ఎంత హాయిగా ఆకాశంలో ఎగురుతూ ఉందో. నాకెంత కోపంగా ఉందంటే దాన్ని కెమెరాతో కాదు గన్తో షూట్ చేయాలని. తుపాకీతో షూట్ చేసావంటే నీకు 10,000 రూపాయల బహుమతి దొరకదు. నీ దగ్గర ఇంకేదైనా ఐడియా ఉంటే చెప్పు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నేను తిన్నదంతా అరిగిపోయింది. దీని వెనక పడి పడి ఆకలేస్తోంది. ఐడియా సర్జీ, జాగ్రత్త. అలర్ట్ గా ఉండు, దగ్గరికి వచ్చేస్తోంది. ఓ చిచ్చు బుజ్జి, ఒక్కసారి స్మైల్ ప్లీజ్. అయ్యో మోటు, దానికి స్మైల్ అంటే ఏమీ తెలీదు. ముందు నువ్వు ఫోటో తీ మోటు. ఓకే, లైట్స్, కెమెరా. చెంప పగిలిపోతుంది, జాగ్రత్త. మరి ఓవర్ యాక్షన్ చేయకు. నోరు మూసుకుని ముందు ఫోటోలు తీ. దాని ఫేస్ మీద లైట్ సరిగ్గా పడ్డం లేదు. మనం అటు వెళ్దాం. ఫోటో తీస్తావా, దవడపళ్ళు రాలగొట్టమంటావా? ఓ నాయనో, నా పక్క తెలియదు కదా. అయ్యో వద్దు, నా బుజ్జి తెలియ వద్దు. నాయన అయిపోతా వద్దని చెప్పాం కదా. మా పని అయిపోతుంది. అయ్యో వద్దు, ఆ పిల్లలు బలకొడితే మేము అయిపోతాం. మనం వెంటనే వెళ్ళి చికెన్ గారిని కాపాడాలి, లేకపోతే మనలే పడుకుంటాను. అయ్యమ్మా, ఈ రోజు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? మళ్ళీ మీరిద్దరేనా? ఒక్క మారు, 2 మార్లు, మారు పలుమార్లు నా మీదే పడుతున్నారు. ఇక నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఈ చింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. అయ్యమ్మా,
ఈ రోజు జరిగిన కాంపిటీషన్ లో మొదటి బహుమతి మోటు పత్రులు గెలుచుకున్నారు. ఇది అన్యాయం. మాకు చాలా అన్యాయం జరిగింది జడ్జి గారు. రోజంతా తన్నులు తిన్నది మేమైతే కొంచెం కూడా జాలి లేకుండా 10,000 రూపాయల బహుమానం వాళ్ళకి ఇస్తారా? దీనికి మేము ఒప్పుకోము. గత 20 ఏళ్ళుగా మేము చెయ్యండి, ఇప్పుడు చేసి చూపిస్తాం. Shut up! ఈసారి మీ ఇద్దరిని నేను వదిలిపెట్టను. అయ్యమ్మా, తుపాకీ పేల్చిన ప్రతిసారి ఈ కొబ్బరి బొండాలు నానెత్తినే ఎందుకు పడుతున్నాయి? ఈ బొండాల బారి నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్.